హలో ఫ్రెండ్స్, ఆషిక్ కొద్ది కూడా డిస్కషన్ లేదు. కానీ ఈ రోజు 10 గంటలకు అయితే టీజర్ లాగా అయితే రిలీజ్ అయితే అన్నట్టుగా నోటీస్ పెట్టడం అయితే జరిగింది. అనౌన్స్మెంట్ వస్తుంది అఫీషియల్ గా అన్నారు కానీ 10:25 కి అయితే మాత్రం ఒక టీజర్ టైప్ లో అయితే మాత్రం 1 minute వీడియో అయితే మాత్రం రిలీజ్ అయితే చేశారు. అసలు కేజీఎఫ్ తర్వాత ఆఫ్టర్ 3 years తర్వాత 2022లో వచ్చింది కేజీఎఫ్. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత టాక్సిక్స్ అనే ఒక సినిమా అయితే వస్తుందని లీగల్ గా చాలా మంది అయితే వెయిట్ చేశారు. ఎందుకంటే యాక్షన్ అయితే చూద్దామని. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరంటే గీతు మోహన్ దాస్, మలయాళం డైరెక్టర్. ఆయన అక్కడ ఒక తోపు డైరెక్టర్ ఆయన చెప్తారనమాట. అక్కడైతే మలయాళంలో ఒక షార్ట్ ఫిల్మ్ తో అయితే మాత్రం ఆయన కెరీర్ అయితే స్టార్ట్ చేశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ అది ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. ఆ రకంగా తన అయితే మాత్రం స్టెప్ బై స్టెప్ ఎక్కుంటూ మూవీస్ లోకి అయితే వచ్చాడు. దీనికైతే ఫస్ట్ అయితే వీస్ ఏం రాలా, తర్వాత వీస్ వస్తాయని అనుకుంటాం. కాకపోతే ఎన్ని వీస్ వస్తాయి అనేది మనకైతే తెలియదు అనమాట. అది మనమైతే ఇప్పుడు ట్రేజర్ అయితే స్టార్ట్ చేద్దాం. స్టేటస్ చూస్తూ మాట్లాడుకుందాం. ఓ కార్ అయితే వస్తుందిగా. ఎంట్రీ అయితే మాత్రం భలే ఇచ్చారు కదా. ఎంట్రీ అయితే ఇదైతే పబ్బు లాగా అయితే ఉంది. సిగరెట్ నోట్లో పెట్టారు వెలిగించారు ఇక్కడ. అది కానీ వెలిగించే స్టైల్ అయితే కొద్దిగా మార్చాల్సింది. ఇదంతా పప్పు అయితే మాత్రం, ఇదంతా పప్పే మొత్తం. ఆ లుక్స్ మాత్రం వేరే లెవెల్ గా ఇస్తారు. లుక్స్ మాత్రం అంటే ఎస్ఆర్ తర్వాత ఎవరైనా కొద్దిగా యాడ్ చేసి పెట్టాల్సింది అయిపోయింది అని. బర్త్డే ఫంక్షన్ ద్వారా మనకైతే బర్త్డే సంబంధించినట్టుగా అయితే దించడం జరుగుతుంది అనమాట. ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. ఇదైతే రాజ్యసభతో అయితే కొద్దిగా బెటర్ గా అయితే ఉంది. ఎందుకంటే కార్డులో దిగడి ప్రభాస్ గారు అయితే మాత్రం ఒక బుక్ తీసుకొని ఇలా అయితే అన్నారనమాట. నార్మల్ గా అదైతే అక్కడతో అయిపోయింది. కానీ ఇదైతే మాత్రం కొద్దిగా యాడ్ చేస్తే బాగుండేది ఎలాగైతే ఉంది. ఎందుకంటే వేస్తారు కదా, అంతేనా 2-3 years తర్వాత అయితే మళ్ళీ మనం చూస్తున్నాం. అలాంటిది మనకి ఎక్స్పెక్టేషన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. బట్ కొద్దిగా యాడ్ చేయాల్సింది, 1 నిమిషం కంటే ఎక్కువ చూపించాల్సింది. చూపించిన 1 నిమిషంలో అయినా కూడా ఆయన అయితే ఎక్కువగా చూపించాల్సింది అనే అనిపిస్తుంది అనమాట. ఇంకా దీంట్లో ఏమి అర్థమైనట్లయితే మాత్రం ఏమి లేదు. ఇది ఒక సీన్ లా కాదు, ఒక సాంగ్ లాగా, ఒక ఐటమ్ సాంగ్ లాగా అయితే అనిపిస్తుంది. ఇట్లా ఒక అమ్మాయి మీద బీరు పోస్తున్నాడు, అది కాదు ఈ చూపించాల్సింది. కొద్దిగా ఎక్కువ చూపించాలి, కొద్దిగా కాన్సెప్ట్ లాగా అయితే కొద్దిగా అర్థమైనట్టుగా చూపించాలని నా ఉద్దేశం. అంటే 3 years నుంచి వెయిట్ చేస్తున్నాం. ఈ షూటింగ్ అయితే 1 year నుంచి తీస్తున్నారు. కానీ ఒక్క బిట్ కూడా, 1 minute బిట్ కూడా సరిగ్గా అయితే చూపించకపోవడం అయితే జరిగింది అనమాట. ఇది ఒక గ్లిమ్సా లేదా టీజరా అనేది మనకైతే అర్థం కావట్లేదు. మీరైతే తెలిస్తే కామెంట్ చేయండి. టాక్సిక్ అని ఇంటర్నెట్ లో కొడితే మాత్రం ఏమొచ్చింది అంటే విషపూరితమైనది అని అర్థం అనమాట. విషపూరితమైనది ఏంటంటే కోబ్రా. అసలు నాగప్పమైన కోబ్రా ఒకటే కదా. కోబ్రా అయితే మాత్రం విషపూరితమైనది. ఆ రకంగా మన యాష్ గారు అయితే మాత్రం విషపూరితమైన పర్సన్ గా అయితే మాత్రం టాక్సిక్ అని పేరుతో పెట్టుకున్నాడు. ఈయనకి మించిన విలన్లు అయితే ఉండరు, ఈయన విలన్ అని చెప్పాలి. ఎందుకంటే ఈయన ఒక విలన్ లాగా అయితే కనిపిస్తున్నారు. ఇంకా ఈయన కొట్టే విలన్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళకైతే మించి అయితే ఉండాలన్నమాట. కానీ ఎక్స్పెక్టేషన్ అయితే మాత్రం పెట్టుకోమాకండి. బిగ్ బాస్ నుంచి అయితే వీడియో వచ్చినా, ఒక సినిమా వచ్చినా, ఏదొచ్చినా ఒక పీక్స్ కి వెళ్ళిపోతాయి అనమాట ఎక్స్పెక్టేషన్ అయితే. అందుకని ఈ సినిమాకి అయితే ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోమాకండి అని నేనైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్తారు. అక్కడ థియేటర్ లో మాత్రం మనకి సీన్స్ వల్ల మనకైతే మూవీ అయితే నచ్చపోవచ్చు. బట్ అందుకని ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోమాకండి అని చెప్తున్నాను అనమాట. మనోడు ఏంటంటే జూదం ఆడడానికి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారని ఈ సినిమా ద్వారా మనకు అర్థమవుతుంది. అదే పబ్బు ఇవన్నీ కనబడుతున్నాయి కదా, కొంచెం సీక్వెన్స్ అయితే జూదం సంబంధించినట్టుగా అయితే అనిపిస్తుంది అనమాట. చిన్నప్పుడు అమ్మనాన్ని కోల్పోయి జూదం తెలివితేటలతో జూదం నుంచి అయితే మాత్రం ఆయన డెవలప్ అయితే అవుతాడని మనకి ఈ సినిమా నుంచి కొద్దిగా అర్థం చేసుకోవచ్చు. ఇలా చాలా సినిమాలు వచ్చాయి. ఎర్రచందనం మీద, గోల్డ్ మీద కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. కానీ ఇదేంటంటే జోదం మీద ఎదగడం అనేది ఎలా అనేది సినిమా ద్వారా మనం అయితే చూసుకోవచ్చు. బట్ ఇది ఒక రియల్ స్టోరీ అంట. బట్ ఏమో చూడాలి ఎలా ఉండిద్దో. ఒక ఐలాండ్ కొనుక్కుంటారంట తనమైతే మాత్రం. ఇంకా 100 మంది గర్ల్స్ ఫ్రెండ్స్ అయితే ఉంటారని మనకైతే తెలుస్తుంది మూవీ నుంచి. డైరెక్టర్ గారు అయితే మాత్రం మనం కోరుకోవాల్సిందంటే ఎలివేషన్ సీన్స్ అయితే మాత్రం మనకైతే మెయిన్ ఉండాలని కోరుకోవాలి. నుంచున్నది, కూర్చున్నది, మాట్లాడుతున్నది, ప్రతి ఒక్కటి ఎలివేషన్స్ అయితే మాత్రం ఉండాలని, మ్యూజిక్ బీజిఎం అయితే అదిరిపోవాలని, మన సాంగ్స్, హీరోయిన్ అందరూ మాత్రం బాగుండాలని మనం అయితే డైరెక్టర్ గారికి అయితే మాత్రం అడగాలన్నమాట. ఇంకా మెయిన్ ఏంటంటే విలన్ కూడా దాని తగ్గట్టుగానే ఉండాలని ప్రశ్నించాలన్నమాట డైరెక్టర్ గారు. ప్రభాస్ తర్వాత కట్అవుట్లు అయితే మాత్రం ఎస్ఆర్ అయితే మాత్రం నాకైతే చాలా ఇష్టం. మీకు ఎలాంటి ఇష్టమో నాకైతే తెలియదు. మీరు కామెంట్ చేయండి, తెలుసుకుందాం. బట్ ఇప్పటిదాకా బాడీ అయితే చూపించలేదు ఎస్ఆర్ అయితే మాత్రం. ఈ సినిమాలో చూపిస్తారని చిన్న ట్రోల్ అయితే ఉందన్నమాట. బీజేఎం అయితే బాగానే ఉంది. కారు దిగుతున్నప్పుడు, వెళ్తున్నప్పుడు అంతా బాగానే అవుతుంది కదా. ఇరగ తీసేసారు బీజేఎం. సినిమాకి అయితే 300 కోట్లు పెట్టారు. 300 కోట్లు కనిపించడానికి అయితే మాత్రం మనకి చూపించిన టీజర్లు అయితే అర్థమవుతుందని. కాకపోతే ఈ టీజర్ లో ఎస్ఆర్ అయితే మాత్రం లుక్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కొత్తగా అయితే లేడు. కాకపోతే ఏంటంటే కేజీఎఫ్ 1, 2 లో ఎలా అయితే కనిపించారో అలాగైతే కనిపించారు అనమాట. ఇప్పుడు
కేజీఎఫ్ 1 లో చూసుకుంటే మాత్రం ఒక కూల్ వాళ్ళ లుక్ అయితే మాత్రం ఉంది. కేజీఎఫ్ 2 లో చూసుకుంటే వానర్ లుక్ అయితే ఉంది. కానీ టాక్సిక్స్ లో చూసుకుంటే మాత్రం ఒక కోఆపరేటివ్ టైప్ అయితే ఉంది. ఇంకా విలనిజం అయితే మాత్రం కనిపిస్తుంది అనమాట. మనకి డిసప్పాయింట్ ఏంటంటే కొద్దిగా చూపించడం అనేది మైనస్ పాయింట్ అని చెప్పాలి ఇందులో. ఇంకా వెయిటింగ్ అనమాట. ఈ 2025 లో సినిమా వస్తుందని మనకైతే తెలుస్తుంది. చాలా సంవత్సరాలు అయితే అయిందనమాట ఎస్ఆర్ గురించి మాట్లాడడం అనేది, వీడియో చూడడం అనేది. ఇంకా లీగలీ వెయిటింగ్ అనమాట. ఇంకా ఆయన సినిమాలు అయితే చూడడానికి చాలా అయితే ఇంట్రెస్ట్ గా ఉంది. ఆయన కూడా అలాగే ఆ రకమైన స్టోరీస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. బట్ మీకు ఎలా అనిపించింది అనేది టీజర్ అనేది కామెంట్స్ చేయండి. ఈ వీడియో ఇక్కడ ఎందుకు చేసిన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, బాయ్.